మున్సిపల్ మంత్రిగా జీహెచ్ఎంసీ పరిధిలో ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారన్నారు కేటీఆర్. మియాపూర్ భూ కుంభకోణంలో బాధ్యులు ఎవరున్నా చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోపణలు కాదు, ఆధారాలుంటే చూపించాలన్నారు మంత్రి. తెలంగాణలో రాజకీయ నిరుద్యోగులే అసంతృప్తితో ఉన్నారని, ప్రజలు కాదు అన్నారు. 3 ఏళ్ల పాలనకు మాకు మేమే మార్కులు వేసుకోవడం, మేమే పరీక్ష రాసి మేమే మార్కులు వేసుకోవడంలా ఉంటుందన్న మంత్రి కేటీఆర్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. ఆత్మగౌరవ పోరాటంగా ప్రారంభమైన తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణ వైపు బాటలు వేస్తుంది. 3 ఏళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ పాలనలో ఎలాంటి అంశాలని ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం? ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని ఏ మేరకు అమలు చేస్తుంది? ఇలాంటి అన్నిటిపై మాట్లాడటానికి మంత్రి కేటీఆర్ మనతో ఉన్నారు. మంత్రి గారు, కేటీఆర్ 3 ఏళ్ల పరిపాలనకి కేసీఆర్ తనయుడిగా కాకుండా కేబినెట్లో ఉన్న మంత్రిగా ఎన్ని మార్కులు వేస్తారు? మేమే పరీక్షలు రాసుకుని మేమే మార్కులు వేసుకోవడం మంచి సాంప్రదాయం కాదు. కానీ ప్రజలు వేసిన మార్కులే చూసుకుంటే అడుగడుగున అన్నింటిలో కూడా మాకు అన్ని ఎన్నికల్లో కూడా గణనీయమైన మార్కులు వచ్చినాయి. తప్పకుండా మంచి పురోగతి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ప్రధానమైంది డబుల్ బెడ్రూమ్, నెక్స్ట్ దళితులకు 3 ఎకరాల భూమి. డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనుకున్నంత స్థాయిలో అమలు కావట్లేదని ఒక ఆరోపణ, దళితులకు ఎక్కడ 3 ఎకరాల భూమి ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పేసి మరో ఆరోపణ. చారి గారు, మీ దృష్టిలో అవి 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ కావచ్చు, మా దృష్టిలో ఇంకా ఒక 35 ఉన్నాయి మొత్తం అన్ని స్కీములు చూసుకుంటే. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామిక పార్టీకి ఉండాల్సిన లక్షణం. అది టీఆర్ఎస్ సంపూర్ణంగా ఉంది. కాబట్టి ఒకే ఒక్క కేబినెట్ సమావేశంలో 42 తీర్మానాలు చేసిన ఘనత ఏ ప్రభుత్వానికి గతంలో ఈ రాష్ట్రంలో లేదు. రెండవది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ప్రజలు మాకిచ్చిన కాల వ్యవధి 5 ఏళ్ళు. 3 ఏళ్లకే అన్ని అయిపోవాలని ఆదుర్దా మీకు మాకు అందరికీ ఉండొచ్చు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. కొన్ని పనులు, ఎందుకంటే ఇది కొత్త రాష్ట్రం, మీరు చాలా కన్వీనియంట్గా మర్చిపోతుంది ఏంటంటే ఈ దేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పడి ఇంత స్వల్ప కాలంలో తెలంగాణలో జరిగింది కేవలం అధికార మార్పిడి కాదు. కొత్త రాష్ట్రము, కొత్త యంత్రాంగము, కొత్త వ్యవస్థ. ఎన్ని అనుమానాలు మీకు యాదుకుండాలి. 3 ఏళ్ల కింద ఉన్న ఎన్ని అనుమానాలు? తెలంగాణ అసలు ఎట్లుంటుందో, ఏమవుతుందో, అసలు వీళ్ళకి నడపడం చేతనవుతుందా, ఇలా పెట్టుబడులు వస్తాయా, ఉద్యోగాలు ఉంటాయా, వీళ్ళు ఆర్థికంగా పెరుగుతారా, అసలు ఇన్ని పనులు చేయడానికి డబ్బులు ఉంటాయా, ఇన్ని మాట్లాడినారు. మరి ఈ 3 ఏళ్లలో అన్ని అనుమానాలు పటాపంచలు చేసి సంక్షేమంలో, అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతా ఉన్నాం. మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్లు, దళితులకు 3 ఎకరాలు, ప్రతి విషయంలో కూడా 5 ఏళ్ల కాల వ్యవధిలో ప్రజలను సంతృప్తిపరిచే దిశగా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాము. మళ్ళీ ప్రజల తీర్పు కూడా మీరే చూస్తారు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్లో నిధులు, నియామకాలు, నీళ్లు, ఈ 3 అంశాల మీదనే ప్రధానంగా ఉద్యమం జరిగింది. నీళ్ల విషయానికి వస్తే నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇస్తామని చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది? నెక్స్ట్, ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్నారనే దానికి మీ సమాధానం? ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈరోజు అసంతృప్తిగా ఉన్నారంటే వారు రాజకీయ నిరుద్యోగులు తప్ప ఎవరు కూడా అసంతృప్తిగా లేరు. పాపం కొంతమందికి ఉద్యోగాలు పోయి లేదా అనుకున్న ఉద్యోగాలు రాలేదనే దుగ్ధతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఈరోజు మీరు చెప్పినట్టు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే హైదరాబాద్లో 100 సీట్లు ఎట్లా వస్తాయి, పాలేరులో డిపాజిట్ పోయిన పాలేరులో 46,000 మెజారిటీ ఎట్లా వస్తుంది, 46,000 ఓట్ల మెజారిటీ ఎట్లా వస్తుంది? అదే రకంగా మేము ఏ ఉప ఎన్నిక వచ్చినా ప్రజలు ఎందుకు ముందుకు వచ్చి ఆశీర్వదిస్తారు? ఎందుకు కేసీఆర్ గారు వరంగల్లో మీటింగ్ పెడితే 15 లక్షల మంది వచ్చి ఆశీర్వదించిపోతారు? అంటే ప్రతిపక్షాలు చేసే ప్రచారం ఒకవైపు, ప్రతిపక్షాలు పాపం తెల్లారి లేస్తే మీడియాలో మాట్లాడే మాటలు ఒకవైపు, ప్రజల స్పందన చూస్తే ఇంకోవైపు. ఇంత స్పష్టమైన వ్యత్యాసం కనబడుతున్నప్పుడు మనం ప్రతిపక్షాలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలే పట్టించుకోవడం మానేసినారు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా భావం. అంటే తెలంగాణలో రాజకీయ అవినీతి లేకపోవచ్చు, కానీ అధికారుల అవినీతి మాత్రం ఉన్నట్టు కనపడుతుంది. నిన్న జరిగినటువంటి 10,000 కోట్ల విలువైనటువంటి మియాపూర్ భూముల్ని అన్యాక్రాంతమైనవి. క్యారీగా నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 10,000 కోట్ల కుంభకోణం అని మీరు ఏదైతే అంటున్నారో దాన్ని బయటికి తెచ్చింది ఎవరు? గవర్నమెంట్ కదా. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తనంతట తానుగా ఒక లోపం ఉంది అనగానే దాన్ని కనిపెట్టి దాని తీగలాగి డొంకంతా కదిపి ఈరోజు అందులో ఉన్న వారందరినీ బయటికి తీసి మొత్తం మీడియా సమక్షంలో, ప్రజల సమక్షంలో జరిగిన అవినీతిని బయటపెట్టింది మీడియా కాదు, ప్రతిపక్షాలు కాదు కదా, మేమే కదా ప్రభుత్వంగా. అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే, ప్రజాస్వామిక లక్షణం ఏంటంటే జరుగుతున్న లోటుపాట్లు సవరించుకోవాలనే ఒక ప్రజాస్వామిక లక్షణం స్ఫూర్తి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి భయపడకుండా, ఎవరిని దాచే ప్రయత్నం చేయకుండా, తప్పు చేసిన వారిని ఎక్కడా కూడా ఉపేక్షించడం లేదు. జిహెచ్ఎంసీలో నాలాల పుడికతీతలో కొంత ఇబ్బంది జరిగిందంటే 13 మంది ఇంజనీర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపింది ఈ ప్రభుత్వం. మాకెవరు మీడియానో ప్రతిపక్షాలు చేయలేదు అది. కాబట్టి నేనేమంటా ఉన్నా అంటే, ఎస్, అవినీతిని జీరో డౌన్ చేయడం, అవినీతిని మినిమైజ్ చేయడం అనేది నిరంతరంగా జరిగే ప్రయత్నం. ఒక రోజుతో అయిపోయేది కాదు, లేదా ఫలానా తదికల్లా మొత్తం ఈ రాష్ట్రం అవినీతి రహితమని డిక్లేర్ చేసేది కాదు. డెఫినెట్గా నిరంతరంగా జరిగే ఈ ప్రయత్నం ఒక యజ్ఞంలో మీ పాజిటివ్ సపోర్ట్ కూడా కావాలని నా విజ్ఞప్తి.
అంటే మియాపూర్ ఇష్యూలో ఇప్పటి వరకు రిజిస్ట్రార్లను మాత్రమే అరెస్ట్ చేశారు. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారులు ఇంత పెద్ద కుంభకోణం చేయలేరు అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నెక్స్ట్ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందని చెప్పేసి దిగ్విజయ్ సింగ్ లాంటి నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ఏమన్నా ఇంకెవరేమైనా ఆధారాలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం అన్ని చర్యలు ఎంత పెద్దవారున్నా ఉపేక్షించే అవకాశం ఈ ప్రభుత్వంలో లేదు. అది అందరికీ కూడా తెలుసు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడితే అది మంచిది కాదు. ఆధారాలు ఉంటే మేమే కదా ఈ జరిగింది తప్పు జరిగిందని మేమే కదా బయటపెట్టింది. ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం, మీడియాలో కనబడాలి కాబట్టి కనబడదాం, కొంతమంది మీద బురద జల్లి ఇందులో మంత్రులను ప్రభుత్వానికి కూడా ఏమైనా మకిలి అంటించేద్దామనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఆ మిత్రుల దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా దానికి చర్య ప్రభుత్వం తీసుకుంటాం. 1 కోటి జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మీద కేటీఆర్ ఆ స్థాయిలో దృష్టి పెట్టట్లేరు అనుకోవచ్చా? మొన్న సీఎం చెప్పారు, మొన్న నెలాఖరు వరకే హైదరాబాద్ రోడ్ల మీద ఎక్కడ గుంతలు ఉండొద్దు అని చెప్పేసి. అంటే మనం చెప్తున్నప్పటికీ ఆఫీసర్లు పట్టించుకోవట్లేదా? ఏం జరుగుతుంది అసలు? అంటే ఒక్కటి మాత్రం వాస్తవం చారి గారు, ఈ ఒక్క విషయంలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పనులు ఇంకా జరగాల్సిన వేగం, ఉండాల్సిన వేగం ఏదైతే ఉందో ఆ విషయంలో నాకు కూడా కొంత అసంతృప్తి ఉంది. కానీ ఈ సంవత్సరంలో మాత్రం తప్పకుండా, ఎందుకంటే మా గతంలో లేనంత బడ్జెటరీ సపోర్ట్, అవుట్ ఆఫ్ బడ్జెట్ సపోర్ట్ ఈసారి ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో గుణాత్మకమైన మార్పు చూపెట్టే ప్రయత్నం చేస్తాము. మేము ఇందాక చెప్పినట్టు నేను నిజాలు ఒప్పుకోవడానికి ఎక్కడా కూడా నేను మొహమాట పడే వ్యక్తిని కాదు. హైదరాబాద్లో ఉండాల్సినంత స్థాయిలో, ఉండాల్సినంత క్రియాశీలంగా కార్పొరేషన్ వ్యవహారం ఉందని నేను అనుకోవడం లేదు. డెఫినెట్గా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని నా భావన. ఆఫీసర్లు కాదు, మీ కార్పొరేటర్లు, పార్టీ నుంచి గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, కార్పొరేటర్ల మధ్య పంచాయతీలు ఉండడం, ఈ మీ దృష్టికి వచ్చిందా? వాటిని పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీడియాలో చూసిన వార్త తప్ప ఇంతవరకు నేను తిరిగి వచ్చిందని నిన్న మీడియాలో వార్తలు చూస్తున్నాను. కానీ మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఏంటంటే, మాకెవరు చెప్పకపోయినప్పటికీ మా హైదరాబాద్ కార్పొరేటర్లకి వారి గెలవంగానే వెంటనే శిక్షణా తరగతులు నిర్వహించి ఈరోజు ఏదైతే మీరు మీడియాలో చెప్తా ఉన్నారో దాని మీదనే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మీరు పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయవద్దు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు 2 రోజులు వారితో గడిపి కూడా ఉపదేశించారు. కానీ కొన్ని చోట్ల అనుకోకుండా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు అందులో నిజం ఏదో తెలుసుకొని, అందులో నిజం ఉంటే మాత్రం తప్పకుండా వారిపైన పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం. అమిత్ షా 1,00,000 కోట్లు తెలంగాణకి ఇచ్చారంటే ఏం చేశారు? అమిత్ షా మరి ఆయన ఇచ్చిన మూట ఎక్కడ ఉందో, అది ఎట్లా ఇచ్చారో చెప్పమంటే మాత్రం తర్వాత మేమేమే బెబ్బెబ్బే అన్నారు. మా ముఖ్యమంత్రి గారు స్వయంగా సవాల్ చేశారు, ఎక్కడ మీరు ఇచ్చిన 1,00,000 కోట్లు అవేదో లెక్కలు చెప్తే మీరు ఇచ్చింది వాస్తవమే అయితే నేను రాజీనామా చేస్తాను కూడా చెప్పారు. కానీ తెల్లారి మేమేమే బెబ్బెబ్బే. కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం అంటే కుదరదు. ఆలోచించి మాట్లాడితే రాజకీయాల్లో, ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వాల్లో ఉన్న వారికి ఆలోచించి మాట్లాడితే మంచిది. మోడీతో దోస్తాని చేస్తూ అమిత్ షాతో కుస్తీ చేస్తే రాజకీయంగా ఏ మేరకు అదంటారు? మాకు మోడీతో దోస్తీ లేదు, అమిత్ షాతో కుస్తీ లేదు, ఎవరితో ఏ పంచాయతీ లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. భారతదేశానికి మొత్తానికి తెలంగాణతో సహిత ఆయన్నే ప్రధానమంత్రి. కాబట్టి కేంద్రం నుంచి ఏం సాధించుకోవాలి, ఎట్లా సాధించుకోవాలో మాకు తెలుసు. మన ముఖ్యమంత్రి గారు ఒక చాలా మంచి మాట చెప్పినారు, రాష్ట్రాలు లేకుండా కేంద్రం అనేది లేదు. మరి ఆ భ్రమలో ఉంటే అది వారి కర్మం, ఏం చేయగలిగేది ఏం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే, రాష్ట్రాల నుంచి కాంట్రిబ్యూషన్ లేకపోతే కేంద్రం అనేది ఎక్కడిది? కాబట్టి మేమేదో ఇచ్చాము అనే మాటలోనే ఒక ఫ్యూడల్ ధోరణి ఏదైతే ఉందో వారు సవరించుకుంటే మంచిది. ఎందుకంటే మరి మీకంటే మేము ఇచ్చాము మేము చెప్తే కూడా అది ఫ్యూడల్ అవుతుంది. కాబట్టి ఆ ఫ్యూడల్ విధానాలు మానుకొని ప్రజలు మనకిచ్చిన అవకాశాన్ని సేవ చేసేందుకు మేము సవ్యంగా వాడుకొని స్పర్ధ లేకుండా పనిచేస్తే మంచిది. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవ్వడానికి తెలంగాణ రావడానికి మేము ఇచ్చినట్టు మద్దతే కారణం అని చెప్పి బీజేపీ చెప్తుంది. ఈ 2 పార్టీలు తెలంగాణ మీద ఫోకస్ చేసినట్టుంది. ముందస్తు ఎన్నికలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళబోతుంది అనే ఇండికేషన్ ఏమైనా కనపడుతున్నటువంటి ఈ 2 పార్టీల ఫోకస్ చూస్తే ఏమనిపిస్తుంది? సహజంగానే ఇప్పుడు అమిత్ షా అయినా, రాహుల్ గాంధీ అయినా, ఎవరైనా వారి పార్టీ ప్రాబల్యం పెంచుకోవాలి, విస్తరించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తారు. అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కాకపోతే చెప్పే మాటలు చెప్పే ముందు 1-2 సార్లు వెనక్కి మళ్ళీ చూసుకోవాలి, వారు చేసింది ఏంటి ఆచరణలో. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పినా 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ దేశ ప్రజల ముందు అద్దంలో ఉంది. 60 ఏళ్ల దౌర్భాగ్యపు పాలనను ప్రజలు చూసిన తర్వాతనే ఆ పార్టీని మూలన పెట్టి ఈరోజు దేశంలో, రాష్ట్రంలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. కాబట్టి ఏం మాట్లాడినా రాహుల్ గాంధీ గారికి పాపం ఆయన గతం వెన్నాడుతూనే ఉంటుంది. ఎప్పటికి కూడా ఆయన నేను వీడని నేనన్నట్టు పాపం ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ పాలన, దాని దుష్పరిపాలన, దాని దుష్ఫలితాలు ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్పినా విశ్వసించే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమంతో మీతో కలిసి పనిచేసినటువంటి కోదండరాం ఈరోజు మీ మీద యుద్ధం చేయడానికి సిద్ధమని చెప్తున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? కోదండరాం అట్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? దాన్ని ఆయన అడగాలి, నేనేం చెప్పగలుగుతాను. ఇప్పుడు ప్రజలు ఏకోన్ముఖంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించి, ఆహ్వానించి, ఎక్కడికక్కడ ఏ ఎన్నిక వచ్చినా, ఏ పరీక్ష వచ్చినా
గెలిపిస్తూ పోతున్నప్పుడు, పెద్ద ఎత్తున మెజారిటీలు కట్టబెడుతున్నప్పుడు లేని సమస్యలు సృష్టించి, లేని సమస్యలు ఊహించుకొని మరి తమకు తాము ఉనికిని కాపాడుకోవడం కోసం అది కోదండరాం గారే కానీ ఇంకెవరే కానీ చేసే ప్రయత్నాలు, అందులో సహేతుకత ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజల పట్ల ప్రజల కోణంలో ఏమైనా మంచి జరిగే అవకాశమే ఉంటే ప్రజలు ఆహ్వానిస్తారు, కానీ లేకపోతే అబాస్ పాలయ్యే పరిస్థితి వారికే ఉంటుంది. అంతకంటే ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. వచ్చే ఇప్పటివరకు 3 ఏళ్ళు పూర్తయింది. మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో మిగిలిన 2 ఏళ్ళే ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంశాలు ఏంటి? ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు? సంక్షేమాన్ని, అభివృద్ధిని కలగలిపి ముందుకు తీసుకెళ్లడంలో ఈ దేశానికే ఆదర్శంగా ఈరోజు తెలంగాణ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు చెబుతూ పోతే నేను ఇంకో అరగంట చెప్పినా అయిపోవు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీ ఫైబర్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, టీఎస్ ఐపాస్, ఒకటని కాదు ప్రతి రంగంలో తనదైన చెరగని ముద్ర వేస్తూ తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో అప్రతిహతంగా ముందుకు పోతా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి పథకం యొక్క ఫలాలు ప్రజలకు అందాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని మేళవించి ఈ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి అనే తపనతో ముఖ్యమంత్రి గారు అహరహం కూడా పాటుపడతా ఉన్నారు. వారికి ప్రజల ఆదరణ ఇదే రకంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రజలకు వారు అనుకున్న విధంగా పరిపాలన సుఫలాలు కూడా అందాలని కోరుకుంటున్నాను. అధికారులతో ఫ్రెండ్లీగా ఉండడం తప్పలేదు ప్రభుత్వం, అది పనిచేయించుకోవాలి. కానీ పూర్తి స్థాయిలో అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తున్నారా? అధికారులు పూర్తిగా ఉద్యమంలో పనిచేసినటువంటి కమిట్మెంట్తో గంట ఎక్కువ పని చేస్తామని చెప్పారు తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ స్థాయిలో పనితీరు కానీ మీకు ప్రభుత్వానికి కానీ పని చేసినట్టు కనబడుతుంది? డెఫినెట్గా కనబడుతుంది, అందులో అనుమానం కూడా ఏం లేదు. ఉదాహరణకి టీఎస్ ఐపాస్ ద్వారా ఈరోజు 10 రోజులు అనుమతులు ఇస్తున్నాం. గతంలో ఇదే అనుమతులు నెలల తరబడి ఇవ్వండి ఇదే అధికారులు, ఇదే యంత్రాంగం. అంటే ఒక విధానపరమైన మార్పు తీసుకొస్తే ఏ రకమైన సంస్కరణల ద్వారా ప్రజలకు ఎట్లాంటి ఫలాలు అందించవచ్చు అని చెప్తుంది కదా ఒక ఉదాహరణ. మిషన్ కాకతీయలో గతంలో చెరువుల పూడిక, చెరువుల పునరుద్ధరణ అంటే 5 ఏళ్లకు 2000 చెరువులు చేసేది, లేదా 1000 చెరువులు చేసేది. ఈరోజు సంవత్సరానికి 9000 చెరువులు చేస్తున్నాం. ఇదే అధికారులు, ఇదే యంత్రాంగం. కాబట్టి అధికారుల పాత్ర లేకుండా, ప్రభుత్వ ఉద్యోగుల తోడ్పాటు లేకుండా ఇవన్నీ సాధ్యం కావు. వారు సహకరిస్తున్నారు, తప్పకుండా భవిష్యత్తులో కూడా సహకరిస్తారు. ఇదే రకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో కలిసిపోతాం. కొత్త జిల్లాలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయంటారు? అన్ని రకాలుగా కూడా సక్సెస్ అయినాయి. తప్పకుండా అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలే ఫలాలు అయితే ఆశించారో తెలంగాణలో అవన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. ప్రజలకు అధికార కేంద్రాలు దగ్గరైనాయి. తదనుగుణంగా చాలా రంగాల్లో, ముఖ్యంగా వైద్యం, విద్య ఇలాంటి మౌలికమైన రంగాల్లో చాలా గుణాత్మకమైన మార్పు ప్రజలకు కనబడతాం. అంటే గాంధీ లాంటి హాస్పిటల్లో ఎమ్మెల్యే వాళ్ళ సతీమణి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎందుకు వైద్య రంగం ఎందుకు అట్లా తయారవుతుంది? దాని మీద ఎందుకు ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేయట్లేదండి? గాంధీలో రోజుకి 1000 మంది పేషెంట్లకు వైద్యం అందుతుంది, కానీ ఒకరిద్దరికి జరిగే ఉదంతాలను మాత్రమే మీడియా హైలైట్ చేస్తుంది. అంటే దురదృష్టం ఏంటంటే మీకు 1000 మందికి అందే వైద్యం ఏమో కనబడదు, కొంతమందికి జరిగే ఇబ్బంది మాత్రమే మీరు దాన్ని భూతత్వంలో పెట్టి తెలుసుకుంటే నేను చెప్పేది ఏం లేదు. డెఫినెట్గా పరిస్థితులు బాగుపడాలి, మెరుగుపడాలి, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ కేవలం నెగిటివ్ మీదనే దృష్టి పెట్టడం మంచిది కాదు. 1000 మందికి అందుతున్న సేవలు ఈరోజు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో లివర్ ట్రాన్స్ప్లాంట్లు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు గాంధీలో, ఉస్మానియాలో, నిమ్స్లో జరుగుతున్నాయి. ఐసీయూలు వచ్చినాయి, అద్భుతమైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇంకా మెరుగుపడాలంటే ఇంకా చాలా మెరుగుపడాలి, నేను కాదనడం లేదు. కానీ జరుగుతున్న మంచిని కూడా గమనిస్తూ లోటుపాట్లను ఎత్తి చూపాలి తప్ప కేవలం అక్కడ చెడు మాత్రమే జరుగుతుంది, మంచి జరగడం లేదనే ఒక ప్రచారం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే 2 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం మీదనే ప్రధానంగా ఫోకస్ చేస్తామంటున్నారు. కెమెరామెన్ హరీష్తో చారి, ఎన్టీవీ.